Hi, hello friends, welcome to my channel. Today we are going to see something exciting video. In this video, Indian trending funny memes and funny scenes, and I will be sharing my honest thoughts and reactions in real time. And its original video link in the description. And let's get into the video. Thank you. చంద్రబాబు నాయుడు గారి లేఖలో చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఏంటంటే జగన్ ది గ్రేట్. ఇన్నేవాడు ఎరిపప్పు అయితే గ్రేట్. ప్రతి ముండనాయలు చెప్పేవాడే. నాకు చేత కావటం లేదు రైతులను ఆదుకోవటం. నేను మొత్తం తర్వాత చదివి కనిపిస్తా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. నాకు చేత కావటం లేదు. మా పరిపాలనలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు, కేంద్రం ఆదుకోవాలి. మాట్లాడుతున్నాను కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హాయిగా గుండెపైన చేతులేసుకుని నిద్రపోయారు. ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతోంది. ఆయన గారు రాసినటువంటి లెటర్ తర్వాత నేను చదివి వినిపిస్తా. ఇదేటి ఏదో పిల్లపుకు మాటలు నువ్వు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బేవర్స్ గాళ్ళు ప్రజాదరణ కలిగినటువంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు, భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. అబ్బా జనాలు ఉమ్మేశారు నీ మొహం మీద. లండన్ మందులు ఇప్పటికైనా సరిగ్గా వాడు. నిన్నట్లాగే కాస్త ఇసుకిస్తూ అంటున్నావు. మంచి పని చేసేటప్పుడు ఇలాంటి మామూలురా, పట్టించుకోకు. నత్తిపకోడి గాడివి. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. వల్లభనేని వంశీ పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి వచ్చారు. సర్లే లోపలికి తల్లడు. వాళ్ళతో పాటు పార్టీ నాయకులంతా కూడా వచ్చారు. మాజీ మంత్రి కొడాల నాని కూడా వచ్చారు. ఆయనతో మాట్లాడుతూ దట్స్ వాట్ ఐ వాంట్. కొడాలి నాని ఏం నాని అండి, గడ్డం గ్యాంగ్ అంటే అయిపోయింది నాకు కథం. చంద్రబాబు నాయుడు నువ్వు గెలిస్తే వచ్చి నీ బూట్ పాలిష్ చేస్తాను. ఏమైంది అరే ఏమైంది? అది నేను అడుగుతున్నా, ఏమైంది? సిగ్గేస్తుందా బూట్ పాలిష్ చేయడానికి? అనే ముందు ఉండదా సిగ్గు? ముందు అనే ముందు ఉండదా? చంద్రబాబు నాయుడు నీ బూట్ పాలిష్ చేస్తా, వీళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు, లోకేష్ ఎవరికి పుట్టారు, ఇలాంటి మాట్లాడతారా? పాలు పోస్తాము, ఆ పామే కాటేసిన రెండు సర్పాలు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కళ్ళు పండుగ చేసుకుంటారు. ఇక్కడి నుంచి ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయిన ప్రతిసారి. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసాం, నెక్స్ట్ కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పు టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్తున్నారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, ఏమైంది? నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసి, ముందు నోరు మూసుకో. ఏమైంది? వంశీ అని చచ్చిపోయాడా? ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. కాదు ఏమైంది? ఇంతమంది పార్టీ అంత వంశీకి అండగా ఇక్కడికి వచ్చింది కదా. ఎందుకు అడుగుతుంటానికా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కదా, వంశీకి ఇంకా వాల్యూ పెరిగింది కదా. జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమా. మేమందరం ఉన్నామని చెబుతున్నాం కదా. నీకు ఈ రకమైనటువంటి గతి పట్టించడానికి ఎవరిని వదలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పాడు కదా. నన్ను మొట గుడిపేశారు, మిమ్మల్ని కూడా మొట గుడిపించేస్తారు. వదలని చెప్పి ఆయన చెబుతున్నాడు కదా. 2.0 చూపిస్తానని చెబుతున్నాడు కదా. కంగారే ఉంది, ముందున్న ముసళ్ళ పండుగ చూద్దాం. హర్షేమ నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. ఇట్ట సూర్యుడు నేను ఆపేయగలనా? డైలాగ్ బలి చెప్పారా? ఇంకో 10 రూపాయలు. ఇవన్నీ పొగడి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. ఏది కూడా మర్చిపోయే ప్రసక్తి ఉండదు.
బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? అట్టు పెట్టిన వాళ్ళకి అట్టున్నర 2, 2.5, 3 వాళ్ళ స్థాయిని బట్టి తప్పకుండా పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. మేము చావుకైనా సరే సిద్ధమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తి ఉండదు. అంతేనా? జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేద ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి నోచుకోవాలి. అట్లాగే ఈ దొంగలో ఇటువంటి అక్రమ కేసులు పెట్టిన వాళ్ళనే ఇటువంటి జైళ్ళల్లో జీవితకాలం ఉంచుతాం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు సత్యవర్ధన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్కి విలువ ఉంటుంది, రెండో స్టేట్మెంట్కి విలువ ఉండదు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ 4 పోలీస్ ఆఫీసర్లు పిలిచి బెదిరించి మళ్ళీ నాతో స్టేట్మెంట్ ఇప్పించారంటే సేమ్ కేసు కట్టి మన 5 లోపల వేసేయచ్చా? మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా. కాబట్టి మమ్మల్ని లోపల వేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏదో ఫాల్స్ కేసు, పనికి వచ్చే కేసు, పనికి రాని కేసు, ముందు బెయిల్ రాకుండా 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలలు ఉంచాలి లోపల. సార్ వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది, నేర్పించండి. నాకన్నా అడవిలా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్కడ మొదలైంది రచ్చ. అప్పుడొచ్చినాడు దొరా సోమలయ్య మాస్టర్ కొడుకు. సేతుకున్న ఎంట్రికలు ఎట్ట లెగిసి నిల్చున్నాయిరా. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. నేను చేసి చూపించాను కదా 30 సంవత్సరాలు. జగన్ గుర్తు పెట్టుకో. ఆంధ్రాలో వైసీపీ సర్కార్ని కొట్టామంటే మామూలు కొట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. గురి పెడితే ఎర్రపడాలి. పడిపోయింది. జనసేన కాదు. అందరు లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? బాలేవాడివే. ఇదిగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా. మళ్ళీ ఇంకోసారి హ్యాట్రిక్ కొట్టాలి ఇక్కడ మనం. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. నీ మాట శాసనం. మహాయుతి సర్కార్ రావాలి, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రావాలి. మీరు బలంగా నిలబడాలి. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. ఏంటి పుల్ వచ్చేసిందా? చూడండి ఆ లీడర్ క్షణమే ఈ స్టూడియో వదిలి ఆయనతో వెళ్ళి నడవాలనిపిస్తుంది. ఏమన్నాడు బాబు? నీ క్రిమినల్ సామ్రాజ్యం పూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. అది మా గారు బుజ్జా. మరి తర్వాత ఏమైంది? తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు. ముత్యాన అవతార ఈగిన సంచారి దేవరా. ರಮಣಿಯ ಬೆಳಕನ್ನ ಮಾಡ್ಯಾರ, ಅವರೇ ಲಡ್ಡು ಮುತ್ಯಾರ.
బాడీని జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. సిపి పార్టీ కానీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచోళ్ళ కింద కనిపిస్తూ ఉన్నారు. మా బామర్దికి ఈ మధ్య పిచ్చి మరీ ఎక్కువైపోయింది. ఏం మాట్లాడుతాడో అడిగే తెలియటం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కష్టం రానిదే సుఖం రాదు. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ ప్లీజ్. ఒకసారి బాటిల్లో ఉన్న నీళ్లు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్లు తాగుతాం. బాబోయ్ చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది, లేకపోతే ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం. బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామని అంటే భూమిలోకి పడిపోతాయి, మళ్ళీ ఏరుకోలేము. క్యారెక్టర్ కూడా అలాంటిదే, ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేము. వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ప్రజల్లో చులకనవుతాం, ప్రజల్లో పలచనవుతాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. అర్థమైంది సార్, ఎంట్రుకలు నిక్కవచ్చుకుంటాయి ఇక్కడ. కష్టాలు అన్నటివి ఎల్లకాలం. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు జైల్లో పెట్టినారు, కానీ ఏమైంది? బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా. మా కర్మ అది. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఇంతే. ఇచ్చిన ప్రతిసారి ఈ రేంజ్ లో వాగి మాకు పిచ్చెక్కిస్తున్నాడంటే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు మన ప్రభుత్వం ఉంది, ప్రతి వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. నిజంగా ఈ రోజు వైఎస్ఆర్సిపి పార్టీ గాని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు గాని ఏది చూసినా స్కామే. Wow, that's what quite an experience. I hope you enjoy watching the video. If you like this video, like, share, subscribe my channel, and its original video link in the description, and let me know your thoughts in the comment section below. Thank you.